నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. 783 మందికి గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల 10 ఏళ్ల నిరీక్షణ ఇప్పుడు ఫలిస్తోందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్త బంద్. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న అధికార విపక్షాలు, స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపార వర్గాలు. జనాభాలో అధిక సంఖ్యాకులైన బీసీలకు సమాన వాటా దక్కాలన్న ఆర్ కృష్ణయ్య. బీసీ రిజర్వేషన్ల అమలుకు చిత్తశుద్ధితో ఉన్నామన్న మహేష్ కుమార్ గౌడ్. రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసగిస్తోందని ఈటెల ఆరోపణ. కాంగ్రెస్ బీజేపీలు రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నాయన్న హరీష్ రావు. అధికార పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఎవరూ అడ్డుకోలేరని వెల్లడి. జీఎస్టీ సవరణలు ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపాయన్న నిర్మలా సీతారామన్. ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు పెరగడంతో తయారీ రంగం పుంజుకుంటుందన్న అశ్విని వైష్ణవ్. జమ్మూ కాశ్మీర్కు తగిన సమయంలో రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామన్న అమిత్ షా. లద్దాఖ్ ప్రజల న్యాయమైన డిమాండ్లకు త్వరలో పరిష్కారం లభిస్తుందని భరోసా. ధనత్రయోదశి వేళ అనూహ్యంగా తగ్గిన బంగారం ధర. 10 గ్రాముల బంగారంపై సుమారు 2,000 తగ్గింపు. ఒక్కరోజు వ్యవధిలో 13,000 రూపాయలు తగ్గిన కిలో వెండి ధర. ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో చరిత్ర సృష్టించిన వెన్నం జ్యోతి సురేఖ. కాంపౌండ్ ఆర్చరీలో కాంస్య పథకం కైవసం. గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన వారి కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో యువత ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. 10 ఏళ్ల పాటు కుటుంబ పాలనే సాగిందని, బీఆర్ఎస్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, స్వరాష్ట్రం సాధించుకున్న ఉద్యోగాల కోసం 10 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చిందని అన్నారు. నిరుద్యోగుల కళ నెరవేరటానికి దశాబ్ద కాలం పట్టిందన్న భట్టి విక్రమార్క, 10 ఏళ్ల పాటు ఒక కుటుంబంలోని వారికే ఉద్యోగాలు వచ్చాయని, తన అనుభవంతో ఈ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వటం ఎప్పుడూ చూడలేదన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు. ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ అందరి కుటుంబాలలో, మీ తల్లిదండ్రుల కళ్ళల్లో 48 గంటల ముందే ఒక వెలుగులు వెలిగి మీ కుటుంబాలలో సంతోషాన్ని ఈరోజు శిల్పకళా వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల యువకుల యొక్క కళలు పండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలి అని వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యాన్ని సహించబోమని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 2 ఏళ్ల ప్రజా ప్రభుత్వంలోనూ కొందరు అధికారుల పనితీరులో మార్పులు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అలసత్వం వీడి సమన్వయంతో ప్రజలకు మేలు చేసే నిర్ణయాలకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. శనివారం సీఎం నివాసంలో సీఎస్ రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శులతో సమావేశమై కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు. అన్ని విభాగాల నుంచి నివేదికలు తెప్పించి పనుల పురోగతిని సమీక్షించాలని సీఎస్ను, ఫైళ్లు ఆగకుండా చూడాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. కేంద్ర గ్రాంట్లు, పథకాల నిధులను వెంటనే రాబట్టాలని, రాష్ట్ర వాటా చెల్లించి నిధులకు ప్రాధాన్యమివ్వాలని కార్యదర్శులను ఆదేశించారు. ఇకపై సీఎస్, సీఎంఓ అధికారులు వారంవారీ నివేదికలు సమర్పించాలని తాను స్వయంగా సమీక్షిస్తానని సీఎం తెలిపారు. రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ ఐక్య కార్యాచరణ సమితి చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. మెడికల్స్, ఆసుపత్రుల వంటి అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్లో పాల్గొన్నాయి. ఈ బంద్కు అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంతో పాటు మిగతా రాజకీయ పక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి. వివరాలు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించడంతో పాటు హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. బీసీ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగింది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, టీజేఎస్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతో పాటు ఎంఆర్పీఎస్, మాల మహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, విద్యార్థి, ప్రజా సంఘాలు బంద్కు మద్దతు ప్రకటించాయి. బంద్లో భాగంగా ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. దుకాణాలు, వ్యాపార సంస్థలు బంద్కు మద్దతు తెలుపుతూ మూసివేశారు. మార్కెట్లన్నీ నిర్మాణాశయంగా కనిపించాయి. బీసీ ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బర్కత్పురాలో ధర్నా చేశారు. ఆయనతో పాటు బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బంద్ శాంతియుతంగా కొనసాగిందని, బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబర్పేటలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, హనుమంతరావు సహా పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ది మరే పార్టీకి లేదని అన్నారు. ట్యాంక్ బండ్పై గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీతక్క, అనిల్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ప్రజల కోరిక, న్యాయమైన కోరిక అనేటువంటి ఒక అంశం కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి అర్థం కావాలి. తద్వారా మేము పాస్ చేసిన చట్టాలని 9వ షెడ్యూల్లో పెట్టి దీన్ని ఒక అఫీషియల్ చట్టంగా మారుస్తే బాగుంటుందని మా కోరిక. జేబీఎస్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో చిత్తశుద్ది లేదని అన్నారు. బర్కత్పురాలో నిర్వహించిన ధర్నాలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల మీద చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది, అసెంబ్లీకి ఉండదు. నీ కోరిక ఉంటుందని నువ్వు తీర్మానం చేయొచ్చు, కానీ అంత మాత్రం చట్టం కాదు. గవర్నర్ గారు ఇక్కడ ఉన్నది రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి పనిచేసేటోడు తప్ప దాన్ని అతిక్రమించి పనిచేసేటోడు కాదు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు మాత్రమే. ఇలా గవర్నర్ గారు తప్పట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లోనూ బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కు ర్యాలీగా వెళ్లి రహదారిపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్, బీసీ నేతలు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని పెద్దపెట్టిన నినాదాలు చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోందని ఆరోపించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనూ బంద్కు మద్దతుగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఖైరతాబాద్ చౌరస్తాలో చేపట్టిన మానవహారంలో ఎమ్మెల్సీ కవితతో పాటు జాగృతి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జీవో చెల్లదని చెప్పిన జీవో ఇచ్చి ప్రజలను మోసం చేసి మళ్ళీ ఉల్టా మీరే ధర్నాలు చేసి మీరే బంధులో పాల్గొనమంటే ఎట్లా నమ్ముతారు? ఇలా ధర్నా చట్టబద్ధత అంటే ఎక్కడ పార్లమెంట్ లో పెట్టాలి. పార్లమెంట్ లో ఎవరు పెట్టాలి? ప్రజల జీవితాలతో చిలగాటం ఆడొద్దు. ఖచ్చితంగా చట్టబద్ధత ఇవ్వాలి. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోనూ కుత్బుల్లాపూర్లో బంద్కు మద్దతుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. షాపూర్ నగర్ చౌరస్తా వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్, బీజేపీ కాలయాపన చేస్తున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. బీసీ బంద్ నేపథ్యంలో ప్రకటన విడుదల చేసిన హరీష్ రావు బీజేపీ పార్టీ కేంద్రంలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందని, ఈ రెండు పార్టీలు మద్దతిచ్చాక ఇక బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపేవారెవరని ప్రశ్నించారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి ఈ రెండు పార్టీలు కాలయాపన చేస్తున్నాయన్నారు. పార్లమెంటులో బీజేపీకి 240 మంది ఎంపీలు, కాంగ్రెస్కు 99 ఎంపీల బలముందని, రెండు పార్టీలకు చిత్తశుద్ది ఉంటే రిజర్వేషన్ల బిల్లు పెంపును ఎవరూ అడ్డుకోరన్నారు.
రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మభ్యపెడుతూ గల్లీల్లో డ్రామాలు చేస్తూ బీసీలను అవమానిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, ఈ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, మైనార్టీ సంఘాలు ఈ బంద్కు సంఘీభావం తెలిపాయి. అత్యవసర సేవల మినహా రాష్ట్రంలో రవాణా, వాణిజ్య, విద్యా సంస్థలు పూర్తిగా స్తంభించాయి. ఈ బంద్ పరిస్థితులు జిల్లాలో ఎలా ఉన్నాయో దూరదర్శన్ యాదగిరి కథనంలో ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు నిర్వహించిన బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేస్తూ బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లాలో 9 ఆర్టీసీ డిపోల వద్ద బస్సులు నిలిచిపోయాయి. బస్టాండ్ వద్ద మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ, జేఏసీ నాయకులు ధర్నాల్లో పాల్గొన్నారు. వనపర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి నారాయణ, సిపిఎం నాయకుడు పి ఆంజనేయులు ర్యాలీలు నిర్వహించి బంద్ నిర్వహించారు. చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. వాళ్ళకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద వాళ్ళ గౌరవం ఉన్నా అర్జెంట్ ఈ డిమాండ్ ను వాళ్ళు పాటించాలని వాళ్ళే లీడ్ చేసి మా అందరినీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలను తీసుకెళ్లి ఢిల్లీలో దీనికి సహకరించమని కోరుతూ ఖమ్మం జిల్లాలో 6 డిపోల పరిధిలో బస్సులు బయటకు రాకుండా నిలిచిపోయాయి. బీసీ సంఘాలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్ష పార్టీల నాయకులు బస్ డిపోల వద్ద బైఠాయించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బంద్ ప్రభావం కనిపించింది. నల్గొండ బస్టాండ్ వద్ద అఖిలపక్ష నాయకులు ధర్నాలో పాల్గొనగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. దేవరకొండలో ఎమ్మెల్యే బాలు నాయక్, సూర్యాపేటలో సిపిఐ, సిపిఎం నాయకులు బంద్లో పాల్గొన్నారు. పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నది. మాజీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మేమెంతో మాకంతనే వాటా నినాదంతో ఇలా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని పనిచేస్తా ఉన్నది. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాము. కామారెడ్డి డిక్లరేషన్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కాకతీయ వర్సిటీ నుంచి అంబేద్కర్ కూడలి వరకు బీసీ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఎమ్మెల్యే రాజేందర్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మహబూబాబాద్, తొర్రూరు, జనగామలో బీసీ, జేఏసీ, వామపక్ష నాయకులు బైఠాయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఆదిలాబాద్, ఉట్నూరు, నిర్మల్, ఆసిఫాబాద్, భైంసా, మంచిర్యాల డిపోల వద్ద బస్సులు నిలిచిపోయాయి. బీఆర్ఎస్ నాయకుడు జోగు రామన్న, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీసీ సంఘం నేత కలల శ్రీనివాస్ ధర్నాల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 6 డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సవాడలో బీసీ సంఘాలు, అఖిలపక్ష నాయకులు నిరసనలు చేపట్టారు. బల్మురి వెంకట్ బంద్లో పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద బీసీ సంఘాలు రహదారిపై బైఠాయించాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. మల్కాజిగిరిలో నేరేడ్పేట్ చౌరస్తాలో బీసీ సంఘాల ధర్నా జరిగింది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూసివేయించారు. బీసీల రాజకీయ ఎదుగుదలకు అన్ని పార్టీలు కలిసి చట్టం తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. అంబులెన్స్, ఆసుపత్రులు, అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు. బీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. అనాదిగా మనం చూస్తున్నాం, సమాజంలో వెనుకబడిన కులాల తరఫున ఎవరు కూడా పోరాటం చేయట్లేదు. వాళ్లకు సామాజిక న్యాయం, అదేవిధంగా ఫైనాన్షియల్గా న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క 42% ఇవ్వడం ద్వారా మరొక న్యాయం జరుగుతుందని అందరం భావించినాం. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ బంద్ సామాజిక, రాజకీయ న్యాయం కోసం బీసీ సంఘాల ఐక్యతను చాటింది. అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాల మద్దతుతో ఈ బంద్ కొనసాగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ముద్దు కొత్త కార్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపాల్సింది. ఆగు మొద్దు. ఏంటి? ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. నీకు అర్థమైంది కదా, రిలాక్స్. కానీ కార్గిల్ చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వారు కాదు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. కాయిర్ బోర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ కార్పెటింగ్ కరెక్ట్స్ నాకెంతో నచ్చాయి.
ఈ మ్యాట్ ఎంత బాగుందో కదా. మరి ఈ తోట పని వస్తువులు మన టెర్రస్ గార్డెన్ కి పర్ఫెక్ట్ గా ఉంటాయి. నిజమే, ఇక్కడైతే వర్టికల్ గార్డెన్, స్కై గార్డెన్ తయారీకి కూడా వస్తువులు ఉన్నాయి. పదండి మన ఇంటిని ఈకో ఫ్రెండ్లీ ప్రపంచంగా మార్చుదాం. భారత ప్రభుత్వం యొక్క కాయిర్ బోర్డ్ షోరూమ్ లో లభిస్తున్న కాయిర్ ప్రొడక్ట్స్ తో. కాయిర్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వార్తలకు తిరిగి స్వాగతం. బీసీ బంద్ కారణంగా జూబ్లీ బస్టాండ్ జేబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిచిపోయాయి. దీపావళి, వారాంతపు సెలవులతో జేబీఎస్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుటుంబ సభ్యులు, చిన్నారులు, వృద్ధులతో గంటల తరబడి వేచి ఉన్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్లోనూ బస్సుల కొరతతో ప్రయాణికులు పడిగాపులు పడ్డారు. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, విజయవాడ, ఖమ్మం, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ వెళ్లాల్సిన వారు బస్సులు దొరక్క ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు గంటల కొద్దీ నిరీక్షించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు చేపట్టిన బంద్ ముగిసింది. బంద్ ముగిసిన తర్వాత హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు సేవలు సాధారణ స్థితికి తిరిగి వచ్చాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బస్సులు మళ్లీ నడిపేందుకు సిద్ధమయ్యాయి. బంద్ కారణంగా మూతపడిన షాపులు కూడా యథాతథంగా తెరుచుకున్నాయి. ఈ పరిణామంతో ప్రజల జీవన శైలి మళ్లీ సగటు స్థాయికి చేరుకుంది. నేటితో మద్యం దుకాణాల దరఖాస్తులు చేసుకునే గడువు ముగిసింది. ఈ సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 12,000 అప్లికేషన్స్ వచ్చినట్లు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా నిన్నటి వరకు 50,000 దరఖాస్తులు వచ్చాయి. 1,00,000 దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ తెలిపింది. అక్టోబర్ 23వ తేదీన కొత్త దుకాణాల కేటాయింపునకు సంబంధించి డ్రా ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ డ్రాలో దుకాణాల లైసెన్స్ పొందిన వారు మొదటి వాయిదా మొత్తాన్ని అక్టోబర్ 23 నుండి 24 మధ్య చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని 6 విడతలుగా చెల్లించే అవకాశం కల్పించారు. డిసెంబర్ 1 నుంచి నూతన దుకాణాల లైసెన్స్ అమల్లోకి వస్తుంది. ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్తో ముగియనుంది. గతంలో ఉన్న 2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫామ్ ధరను ఈసారి 3 లక్షలుగా నిర్ణయించారు. ఈ మొత్తం సొమ్ము నాన్ రిఫండబుల్గా ప్రభుత్వం పేర్కొంది. కొత్త లైసెన్సు కాల పరిమితి 2025 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ధరలు తగ్గడంతో కొనుగోళ్లు భారీగా పెరిగాయన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్తో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, మంత్రి పీయూష్ గోయల్ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వివరాలు చూద్దాం. జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయని, తద్వారా ఆశించిన ప్రయోజనాలు వినియోగదారులకు చేరుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొనుగోళ్ల శాతం భారీగా పెరిగాయని ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కొన్ని వస్తువుల విషయంలో వ్యాపార సంస్థలు జీఎస్టీ రేటు తగ్గింపుతో వచ్చిన లాభాలతో పాటు అంతకంటే ఎక్కువ మొత్తంలో వినియోగదారులకు ప్రయోజనాలు అందించాయన్నారు. జీఎస్టీ తగ్గింపునకు అనుగుణంగా ధరలు తగ్గించకపోవడంపై వినియోగదారుల వ్యవహారాల శాఖకు 3,000కు పైగా ఫిర్యాదులు అందాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విభాగం ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించిందని చెప్పారు. ఫిర్యాదులను మరింత వేగంగా పరిష్కరించేందుకు గ్రీవెన్స్ రిపోర్టింగ్ పోర్టల్లో కొత్త ఫీచర్ను తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. And across the board, and also on bringing down the slabs 4 to 2, and looking at simplification of the process for the new registrant who will come in for GST registration, or for those who are filing their returns every month. They may file the returns quarterly, but monthly payments also happen. So that process was also simplified, and above all, the classification related issues which led to a lot of questions and confusion in the minds of people, and which also took a lot of court's time, have all been ironed out. జీఎస్టీ సంస్కరణల ఫలితంగా ఈ ఏడాది ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లు 20 లక్షల కోట్లు పెరుగుతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం నవరాత్రి సమయంలో అమ్మకాలు గత సంవత్సరం కంటే 20 నుండి 25% పెరిగాయన్నారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై డిమాండ్ పెరగడంతో తయారీ రంగం మరింత పుంజుకుంటుందని అశ్విని వైష్ణవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. जितनी भी
रिटेल चेन्स हैं उन सब से जो डेटा आया है उस डेटा के हिसाब से करीब पिछले नवरात्रि के कंपैरिजन में 20 से 25% अधिक सेल्स हुई है। बहुत सारी ऐसी कैटेगरीज है जैसे 85 इंच टीवी है, उसका तो कंप्लीट स्टॉक आउट हो गया, कंप्लीट स्टॉक सेल हो गया। बहुत सारे परिवारों ने अपने पुराने टीवी को अपग्रेड किया नए टेलीविजन्स में। बहुत सारे परिवारों ने और बहुत सारे यंग नौजवानों ने अपने पुराने स्मार्टफोन को अपग्रेड किया नए स्मार्टफोन से। तो चाहे टेलीविजन्स हो, चाहे वॉशिंग मशीन्स हो, चाहे एयर कंडीशनर्स हो, चाहे मोबाइल फोन्स हो, सेट टॉप बॉक्सेस हो, इन सब की इस धनतेरस इस नवरात्रि में एक रिकॉर्ड सेल्स हुई है। కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో మార్కెట్లు, పరిశ్రమలు, వ్యాపార వర్గాలు, ప్రజల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతులు పెరుగుతున్నాయని, పెట్టుబడులు పెరుగుతున్నాయని అన్నారు. ఫలితంగా భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి మన జీడీపీ వృద్ధి అంచనాను 6.6% సవరించిందని గుర్తు చేసిన గోయల్ పేదల నుంచి యువత వరకు సమాజంలోని ప్రతి వర్గం 2047 వికసిత్ భారత్ లక్ష్యంతోనే ముందుకు సాగుతోందన్నారు. तेज गति से अंतर्राष्ट्रीय तकलीफों के बावजूद एक बड़ा वोलेटाइल, बड़ा अनसर्टन, बहुत ही उथल पुथल वाला अंतर्राष्ट्रीय माहौल में भारत इतनी तेजी से आगे बढ़ रहा है कि आईएमएफ तक को अपना फोरकास्ट अपवर्ड रिवाइज करना पड़ा 6.6% इस वर्ष की वृद्धि का। हर वर्ग एक उज्जवल भविष्य विकसित भारत 2047 तक बनाने के संकल्प के साथ आज तेजी से आगे बढ़ रहा है। ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज। జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్, శాసనసభ ఎన్నికలు జరిగాయని, త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు కూడా జరుగుతాయన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా పట్నాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్కు తగిన సమయంలో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాద ప్రభావిత జమ్మూ కాశ్మీర్లో ఒక్క స్థానిక వ్యక్తి కూడా ఉగ్రవాద గ్రూపుల్లో చేరలేదని అమిత్ షా తెలిపారు. 1990 తర్వాత జమ్మూ కాశ్మీర్లో వచ్చిన గుణాత్మక మార్పుకు ఇదో మంచి ఉదాహరణగా షా పేర్కొన్నారు. మరోవైపు లద్దాఖ్లో ఇటీవల జరిగిన ఆందోళనల గురించి అమిత్ షా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లేహ్, కార్గిల్ కమిటీలతో చర్చలు జరుపుతోందని చెప్పారు. వారి న్యాయపరమైన డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభిస్తుందని, ప్రజలు కాస్త ఓపికగా ఉండాలని సూచించారు. పాకిస్తాన్ ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్లో ఉందని, ఆపరేషన్ సింధూర్ ట్రైలర్ మాత్రమే అని పొరుగు దేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. బ్రహ్మోస్ క్షిపణులను సైన్యానికి అప్పగించిన నేపథ్యంలో ఇవాళ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నవూలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ను మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులను సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా సైన్యం పరాక్రమం, సంసిద్ధతను రక్షణ మంత్రి ప్రశంసించారు. భారత్ అధునాతన క్షిపణి సామర్థ్యాల నుంచి శత్రు దేశాలు తప్పించుకోలేరని తెలిపారు. బ్రహ్మోస్ బృందం ఒక నెలలోనే 2 దేశాలతో 4,000 కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకుందని, త్వరలో లక్నవూకు విదేశీ నిపుణులు తరలి వస్తారని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి యూనిట్ టర్నోవర్ 3,000 కోట్లు, ప్రతి ఏటా 5,000 కోట్ల మేర జీఎస్టీ వసూలవుతుందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ऑपरेशन सिंदूर ने ब्रह्मोस को सिर्फ एक ट्रायल से बहुत आगे ले जाकर प्रैक्टिकल प्रूफ दिया है और यही वजह है कि आज वैज्ञानिकों से लेकर सामान्य आदमी तक, बड़े शहर के लोगों से लेकर छोटे गांव के लोगों तक, पढ़े लिखे लोगों से लेकर कम पढ़े लिखे लोगों तक सबको ब्रह्मोस की ताकत के बारे में अच्छी तरह पता है। देश को यह विश्वास है कि हमारे जो विरोधी हैं, एडवर्सरीज हैं, अब ब्रह्मोस से बच नहीं पाएंगे। यह देश को पूरा भरोसा है। पाकिस्तान की जहां तक बात है तो अब उसकी एक एक इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है। ऑपरेशन सिंदूर में जो हुआ वह तो केवल एक ट्रेलर था, पर उस ट्रेलर ने ही पाकिस्तान को यह एहसास दिला दिया कि अगर भारत पाकिस्तान को जन्म दे सकता है तो समय आने पर वह, अब आगे मुझे बोलने की कोई जरूरत नहीं है।
దీపావళి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ధనత్రయోదశి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ సంతోషం, సమృద్ధి, ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ధన్వంతరి ఆశీస్సులు అందరిపై కురవాలని ఆకాంక్షించారు. ఢిల్లీలోని బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్స్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎంపీల నివాస సముదాయమైన ఈ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఈ సముదాయంలో లోక్సభ, రాజ్యసభ ఎంపీల నివాసాలున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు బాబా ఖరాగ్ సింగ్ మార్గ్లోని ఈ అపార్ట్మెంట్స్కు 14 ఫైర్ ఇంజన్లను మోహరించారు. గంటపాటు శ్రమించిన అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. రాకెట్ వేగంతో ఎగిసిపడుతున్న బంగారం ధరలకు ధనత్రయోదశి సందర్భంగా కాస్త బ్రేక్ పడింది. ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారంపై 1900 రూపాయలు తగ్గింది. దీంతో పలు నగరాల్లో ధరల్లో మార్పులు కనిపించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1910 రూపాయలు తగ్గి 1,30,860 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,750 రూపాయలు క్షీణించి 1,19,950 రూపాయలకు చేరింది. అలాగే వెండి కూడా భారీగా పతనమైంది. ఒక్కరోజు కేజీపై 13,000 రూపాయలు తగ్గి 1,90,000 రూపాయలకు చేరుకుంది. ధనత్రయోదశిని ధనలక్ష్మిని ఆరాధించే పవిత్ర రోజుగా భావిస్తారు. అదృష్టలక్ష్మి ఈ రోజు పూజలు చేసే ప్రతి ఇంటికి అతిథిగా వస్తుందని నమ్మకం. దీనికి అనుగుణంగా బంగారం, వెండి కొనుగోలు శుభప్రదమని ప్రజలు భావిస్తున్నారు. ధరలు తగ్గడంతో ప్రజల్లో ఉత్సాహం నెలకొని మార్కెట్లో బంగారం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇండియన్ స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం ఇవాళ చైనాలోని నాన్చింగ్లో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో చరిత్ర సృష్టించింది. భారత్ నుంచి మహిళల కాంపౌండ్ ఆర్చరీలో తొలి పథకం సాధించిన ఆమె కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. జ్యోతి బ్రిటన్కు చెందిన రెండో సీడ్ ఎల్లా గిబ్సన్ను 150-145 స్కోరుతో ఓడించి 5 ఎండ్లలో పర్ఫెక్ట్ 15 సాధించింది. ఆసియా గేమ్స్ ఛాంపియన్ అయిన జ్యోతి తన ప్రస్థానాన్ని అమెరికాకు చెందిన అలెక్సిన్ రూయిజ్ను క్వార్టర్ ఫైనల్లో ఓడించింది. అయితే సెమీఫైనల్లో వరల్డ్ నెంబర్ 1 మెక్సికోకు చెందిన ఆండ్రియా బెసెర్రాతో 143-145 స్కోరుతో స్వల్ప తేడాతో ఓడిపోయింది. అయినప్పటికీ తిరిగి పుంజుకుని భారతదేశానికి మహిళల కాంపౌండ్ విభాగంలో తొలి పథకాన్ని అందించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నమస్కారం. 783 మందికి గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల 10 ఏళ్ల నిరీక్షణ ఇప్పుడు ఫలిస్తోందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్త బంద్. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న అధికార విపక్షాలు, స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపార వర్గాలు. జనాభాలో అధిక సంఖ్యాకులైన బీసీలకు సమాన వాటా దక్కాలన్న ఆర్ కృష్ణయ్య. బీసీ రిజర్వేషన్ల అమలుకు చిత్తశుద్దితో ఉన్నామన్న మహేష్ కుమార్ గౌడ్. రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసగిస్తోందని ఈటెల ఆరోపణ. కాంగ్రెస్, బీజేపీలు రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నాయన్న హరీష్ రావు. అధికార పార్టీలకు చిత్తశుద్ది ఉంటే ఎవరూ అడ్డుకోలేరని వెల్లడి. జీఎస్టీ సవరణలు ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపాయన్న నిర్మలా సీతారామన్. ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు పెరగడంతో తయారీ రంగం పుంజుకుంటుందన్న అశ్విని వైష్ణవ్. జమ్మూ కశ్మీర్కు తగిన సమయంలో రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామన్న అమిత్ షా. లద్దాఖ్ ప్రజల న్యాయమైన డిమాండ్లకు త్వరలో పరిష్కారం లభిస్తుందని భరోసా. ధనత్రయోదశి వేళ అనూహ్యంగా తగ్గిన బంగారం ధర. 10 గ్రాముల బంగారంపై సుమారు 2,000 తగ్గింపు. ఒక్కరోజు వ్యవధిలో 13,000 రూపాయలు తగ్గిన కిలో వెండి ధర. ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో చరిత్ర సృష్టించిన వెన్నం జ్యోతి సురేఖ. కాంపౌండ్ ఆర్చరీలో కాంస్య పథకం కైవసం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.